హాయ్, ఈరోజు ఫస్ట్ డే సేవ 27th రోజు. మేము మార్నింగ్ 2 o'clockకి వచ్చాము ఇక్కడికి. మాకు ప్రొద్దున స్నానాలు అయిన తర్వాత సాయంత్రం సేవ అని చెప్పారు. 5 గంటల నుండి 12 గంటల వరకు సేవ అని చెప్పారు విష్ణు నివాసంలోనే. మేము గోవిందరాజు టెంపుల్కి దర్శనంకి వెళ్ళాము. అక్కడ సేవ చేసే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి అడిగి అక్కడ 3 hours మేము సేవ చేసుకున్నాము, ఖాళీగా ఉండడం ఎందుకు అని. గోవిందరాజు టెంపుల్లో గర్భగుడిలో సేవ పడింది మాకు. గర్భగుడిలో 3 hours ఉన్నాము. చాలా ఆనందంగా ఉంది. దేవుడి ముందు 3 hours ఉండడం అంటే చాలా ఆనందంగా ఉంది. హాయ్, ఈరోజు మొదటి రోజు సేవ గోవిందరాజు గుడిలో చేశాము. 3 hours కంటిన్యూస్గా దేవుడి ఎదురుగా చేసేసరికి చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ సాయంత్రం కూడా 5 గంటల నుండి 12 గంటల వరకు విష్ణు నివాసంలో చేయడం జరిగింది. ఇప్పుడే మా సేవ కంప్లీట్ అవుతుంది. 12 గంటల వరకు కానీ ఎవరు రావట్లేదని చెప్పి 11 గంటలకి స్టాప్ చేయమన్నారు. ఇప్పుడు అయిపోతుంది మా సేవ. మేము ఇప్పుడు పడుకొని మళ్ళీ మార్నింగ్ 6కే మాకు పద్మావతి అమ్మవారి టెంపుల్లో సేవ ఉంది. మేము 6 వరకు రెడీ అయి ఉంటే మాకు బస్సు వస్తుంది. అప్పుడు ఆ బస్సులో పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి. బాయ్ గైస్, గుడ్ నైట్.